హలో గైస్, మదరాసి తెలుగు మూవీ రివ్యూకి ఎంటర్ అయిపోదాం. కింద లైక్ బటన్ లాగేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక డైరెక్టర్ వచ్చేసి మురుగదాస్, శివ కార్తికేయన్ హీరోయిన్ వచ్చేసి రుక్మిణి వసంత్. ఇక ఈ సినిమా కథ అదేవిధంగా సినిమాకి సంబంధించిన కీ పాయింట్స్తో ఈ రివ్యూని క్లారిటీగా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక సినిమా కథ కీ పాయింట్ గన్స్ని డెలివరీ చేయకుండా ఆపడం, అదేవిధంగా మన హీరోయిన్ లవ్ స్టోరీతో ఈ సినిమా మొత్తం ప్రారంభం అవుతుంది, ఎండ్ అవుతుంది. మంచి లవ్ స్టోరీతో, అదేవిధంగా మంచి యాక్టింగ్తో, అదేవిధంగా మంచి కథతో తీసుకొచ్చాడని చెప్పుకోవచ్చు. ముందు అనుకున్నట్టు రొటీన్ కథనే, బట్ రొటీన్లో ఫస్ట్ పాయింట్ ఒకటే రొటీన్, ఆ తర్వాత వచ్చిన సీన్స్ అన్నీ మొత్తం న్యూ, ఫ్రెష్ అండ్ క్లారిటీ అని చెప్పుకోవచ్చు. ఇక శివ కార్తికేయన్ గారి యాక్టింగ్ మాత్రం ఈ సినిమాలో చింపి పడేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాంగ్స్, బీజిఎమ్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సినిమా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినట్టు అనిపించింది. అదేవిధంగా రుక్మిణి వసంత్ హీరోయిన్ని నేను ఫుల్ ఫిల్ క్యారెక్టర్లో చూడాలనుకున్నా, ఈ సినిమాలో చూసేసానని చెప్పుకోవచ్చు. చాలా 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 బాగా నటించిందని చెప్పుకోవచ్చు. చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఏ విధంగా తను నటిస్తుందని, దానికన్నా ఎమోషన్గా చాలా కనెక్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఈ సినిమా. అదేవిధంగా శివకార్తికేయన్ గారి యాక్టింగ్ ఇట్లా బాగుంది, బట్ మొదలు కొంచెం విరక్తి పుట్టించింది. అంటే ఆ క్యారెక్టర్కి సంబంధించిన యాక్టింగ్ ఉంటుంది, యాక్టింగ్లో కొద్దిగా అంతే, కానీ చాలా బాగుంది. కొద్దిగా లాగ్ ఉంది సినిమా అయితే, బట్ మురుగదాస్ గారి నుంచి వచ్చిన కంబ్యాక్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా శివకార్తికేయ గారు ఇలాంటి జోనర్ని ఫస్ట్ టైం టచ్ చేయడం, అదేవిధంగా సక్సెస్ఫుల్గా నాకైతే నచ్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హీరోయిన్ పాత్రలో నటించిన రుక్మిణి వసంత్ గారు అయితే చాలా చాలా బాగా చేసేసిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ రాగానే కొద్దిగా లాగా అంతే ఆ సెకండ్ హాఫ్లోనే. బట్ క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీన్స్, స్టైలిష్గా గన్ వాడడం, ఎన్నో సినిమాలను మనం గన్ షూట్స్ చూసినాం, ఆ గన్ షూట్స్కి వచ్చే బీజన్స్ చూసినాం. బట్ ఈ సినిమాలో ఎంత స్టైల్గా వాడిది తెలుసా గన్స్ని, అంత స్టైల్గా ఫైట్ సీన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్లో వచ్చే గన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇక విలన్ పాత్రకు వచ్చేస్తే చాలా చాలా స్టిక్ ఆన్ ఉన్నారు. విలన్ పాత్ర చాలా క్లారిటీగా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది సినిమా. ఓవరాల్గా నా రివ్యూ చూసి ఎంతమంది సినిమాని చూడాలనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ చేస్తూ, నా మాటలు మీ అందరికీ ఎలా అనిపిస్తుంది ఒక్కసారి కామెంట్ చేస్తూ, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరికి అప్డేట్ చేసుకొని జై